ఓం శ్రీ సాయి తెలియండి అది ఇంకా తెలియదు. ఇంకా మొదలు కాలేదు. జై గురుదేవ్. ఈ రోజు నుంచి మనకు కరీంనగర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ అన్నిటి ఆధ్వర్యంలో యోగా క్లాసు ఈ రోజు నుంచి 10 రోజులు అంటే 30వ తారీఖు వరకు మార్నింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. గురూజీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇంకా మన సభ్యులందరూ కూడా అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేసి ఇంకా రేపటి నుంచి ఎక్కువ మొత్తంలో అటెండ్ అయ్యే విధంగా చూడాలని చెప్పి అందరినీ కూడా కోరుచున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ కరోనా సమయంలో మనం మన ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా చక్కగా నిర్వహించి చాలా చక్కగా ఏంటంటే గురూజీ గారు ఏంటంటే మనకు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. గత చాలా రోజుల నుంచి గురూజీ మనకు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇండివిజువల్ గా కూడా దాదాపుగా 100వ క్లాసు అదృష్టంగా భావించవచ్చు. మనం నా లయన్స్ క్లబ్ కూడా 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 100వ క్లాస్ మనకి ఏంటంటే గురూజీ గారు మనకి ఇవ్వడం జరుగుతుంది. మన అదృష్టంగా భావించి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తప్పకుండా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్లో ఎవరింట్లో ఉంటూ కుటుంబ సమేతంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరికి కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ యోగా డిసి గారు కోట్ల కృష్ణ గారు మాట్లాడతారు. ఒక నిమిషం. జై గురుదేవ్, జై సాయిరామ్. శ్రీ విశ్వనాథ్ గురూజీ వందనాలు సమర్పణ. అలాగే రాజిరెడ్డి కోఆర్డినేటర్ గారికి మరియు లైన్ మిత్రులందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. స్వామీజీ గురూజీ విశ్వనాథ్ గారు చాలా సంవత్సరాల నుంచి యోగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో నేను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. యోగా వల్ల ఏంటంటే మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. శారీరక ఆరోగ్యానికి ఏంటంటే మనం యోగా శిక్షణ యోగాసనాలు మరియు మానసిక బుద్ధి అభివృద్ధి చేసుకుంటే ఏంటంటే ప్రాణాయామం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే ధ్యానాన్ని శిక్షణ ఇస్తారు గురించి గారు. మన లైన్స్ లో మిత్రులందరూ ఇందులో పాల్గొని
శిక్షణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఈ అవకాశం ఇచ్చిన రాజిరెడ్డి గారికి మరియు గురూజీ గారికి మరియు మన లయన్స్ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి డిస్ట్రిక్ట్ చైర్మన్ గా నియమించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన కార్యక్రమాన్ని గురం శ్రీనివాస్ ఉన్నట్లయితే ఇనాగ్రేషన్ కార్యక్రమం సెకండ్ వైస్ నారాయణ రెడ్డి గారు కొంచెం మాట్లాడారు. నారాయణ రెడ్డి గారు హలో, మాట్లాడండి. అందరికీ నమస్తే. ఈరోజు యోగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మరి మన డిస్ట్రిక్ట్ జిఎంటి కోఆర్డినేటర్ అమ్మాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యోగా బొడ్ల కృష్ణ గారికి, మరి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా నమస్కారాలు. మరి యోగా అనేది చాలా ఆరోగ్యానికి మంచి ఇది. ఎందుకంటే మనము పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీసుకొని మార్నింగ్ 6 to 7:30 వరకు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దాంట్లో భాగంగా మరి యోగా కొత్తగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రాణాయామం కానీ, వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, మిగతా భుజంగాసనం, మామూలుగా చిన్న చిన్న ఆసనాలతోటి ముందుకెళ్ళాలా. దాంట్లో భాగంగా మనము ఈ కోవిడ్ వచ్చిన దాని మూలంలో యోగా మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రాణాయామంలో మనం చేస్తున్నటువంటి పనుల్లో మరి ఊపిరితిత్తులు కానీ, బాడీ మన బాడీ కూడా హార్ట్కు రక్త ప్రసరణ, మిగతా అన్ని రకాల ఉన్నటువంటి అవయవాలలో మరి మనం తీసినటువంటి గాలి ముక్కుతో తీయడం, అనులోమ విలోమ మాటల్లో మరి గాలి తీయడంలో మూలంలో మన బ్లడ్ లో గాలి సర్క్యులేషన్ లో మన బాడీకి అన్ని రకాల అవయవాలు పనిచేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా మెదడు కానీ, మిగతా ప్రతి అవయవంలో మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోవిడ్ లో మనకు లంగ్స్, హార్ట్, మరి బ్లడ్ పల్సగా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే రోజు ఉదయంలో ఈ ఆర్గానిక్స్ వస్తాయి. తర్వాత 7:30, 8 తర్వాత సూర్యరశ్మికి అయినప్పుడు డి విటమిన్ దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి అన్ని పద్ధతులలో మనం కొన్ని కొత్త వాళ్ళైతే కొన్ని మెల్లమెల్లగా నెమ్మదిగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి నెమ్మదిగా వేసేసి ఆసనాలు, పద్మాసనం కానీ, మిగతా వజ్రాసనం కానీ, మిగతా ఆసనాలు వేసేప్పుడు నెమ్మదిగా వేయడం, నెమ్మదిగా లేవడం అలవాటు చేసుకుని మరి కోవిడ్ లో ముందుగా మనం తొందరగా మరి ఈ మన ఆరోగ్యాన్ని మనం కూడా సేఫ్ చూసుకోవడానికి మరి దోహదపడుతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆచరించి మరి ఎక్కువ మంది కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి పార్టిసిపేట్ చేసి దీన్ని మరి ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకొని మరి అందరికి కూడా ఈ ఆసనాలు కానీ తెలియజేస్తారని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజిరెడ్డి గారికి, మరి బొడ్ల కృష్ణ గారికి, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి వీళ్ళిద్దరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రిక్వెస్ట్ లైన్ శివప్రసాద్ గారిని ఒక నిమిషం మాట్లాడింది కోరుతున్నాను. 1 minute ప్లీజ్ సార్. శివప్రసాద్ సార్. సో ఫ్రెండ్స్ నమస్తే. నమస్తే సార్. పెద్దలు ఒక మాట అన్నారు, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. శరీరము మనసు రెండింటిది ఒకదాని ప్రభావం ఇంకో పైన ఉంటుంది. మన శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే శరీరం కూడా బాగుంటుంది. ఇవన్నీ ఒకదాని మీద ఒక డిపెండెంట్. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఈ కార్యక్రమానికి వచ్చిన రాజిరెడ్డి గారికి, బొడ్ల కృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు మనం మాట్లాడేదానికంటే ఎక్కువగా మరి ఏ కార్యక్రమం అయితే ఎందుకైతే మనం స్టార్ట్ చేసామో దానికి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్. యోగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. జై గురుదేవ్. అందరు వెన్నుముక నిటారు ఉంచుకోండి. 2 చేతులు జోడించి నమస్కారం ముద్రలో కళ్ళు మూసుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యను జ్ఞానాన్ని అందించిన గురుదేవులందరినీ, ఇష్టదైవాన్ని మనసులోకి తీసుకోండి. నేను ఓంకారం చెప్తాను, ఆ తర్వాత ప్రార్థన చేస్తాను. నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా నాతో పాటు గురు ప్రార్థన, దైవ ప్రార్థన చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. అందరికీ శుభోదయం. శ్రీ సాయి విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ ధ్యాన విజ్ఞాన యోగ శిక్షణ 10 రోజుల కార్యక్రమం SSVK DVYS 10 days ప్రోగ్రామ్ 100వ శిబిరం. ఇప్పటి వరకు 99 శిబిరాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 100వ శిబిరము స్పెషల్ గా ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా మనం ప్రారంభించుకుంటున్నాము. ముందుగా లయన్స్ క్లబ్ పెద్దలకి, సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సాధనకు ఆహ్వానాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే శిక్షణ ఇచ్చేటటువంటి నా పేరు విశ్వనాథ్. నేను
2002 సంవత్సరంలో యోగ సాధనలోకి ప్రవేశించడం జరిగింది. అంతకు ముందు వరకు 8 సంవత్సరాల పాటు వైద్య రంగంలో పనిచేయడం జరిగింది. ఆరోగ్యం యొక్క దృష్టితోనే యోగాలోకి ప్రవేశించి యోగాలో ఉన్నటువంటి శక్తిని, మంచి మార్పును, ఆరోగ్యాన్ని, మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుభవాన్ని పొంది ఈ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో 2006 సంవత్సరం నుంచి గురూజీగా ఈ సేవ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొన్ని వేలాది మందికి ఈ శిక్షణలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. 100వ శిబిరం లయన్స్ క్లబ్ ద్వారా జరగడం అనేది చాలా విశేషం, నాకైతే ప్రత్యేకంగా ఆనందదాయకం ఇది. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఈ 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు మనం ఈ శిక్షణ నిర్వహించుకుంటాము. ఈ శిక్షణ చాలా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యోగా నేర్చుకునేటప్పుడు చాలా ఓపిక ఉండాలి, చాలా శ్రద్ధ ఉండాలి, చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా, వేరే ఆలోచన మనసు బయటికి పోకుండా పూర్తిగా దీనికే సమయాన్ని కేటాయించి పాల్గొనేటట్లుగా, అలాగే ప్రతిరోజు కూడా ఈ శిక్షణ పూర్తయ్యే వరకు పాల్గొనేటట్లుగా చూసుకోండి. తర్వాత ప్రణాళిక, మీ సాధన, నిత్య సాధన అనే దాని గురించి మనము శిక్షణలో కొనసాగుతున్న కొద్దీ భవిష్యత్ ప్రణాళికను తెలియజేయడం జరుగుతుంది. జై గురుదేవ్. అందరూ వెన్నుముక నిటారు ఉంచుకోండి. ఎడమ చేయి మీద కుడి చేయి బొటన వేలుతో చిటికెన వేలు మీద పైనుంచి క్రింది వరకు ఒత్తిడిని కలగచేస్తూ ఆక్యుప్రెషర్ చేయండి. మీకేమాత్రం నిద్రమత్తున్నా, వీక్ గా ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి అరచేతుల యొక్క ఆక్యుప్రెషర్ చాలా ఉపయోగపడుతుంది. చిటికెన వ్రేలు, ఉంగరం వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు, బొటన వ్రేలు, అన్ని వ్రేళ్లు కూడా పైనుంచి క్రింది వరకు ఆక్యుప్రెషర్ చేయండి. ఒక్కొక్క వ్రేలు. శరీరంలో ఉన్న అవయవాల యొక్క ఆక్యుప్రెషర్ స్విచ్లు మొత్తం అరచేతులలో ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేయండి. వ్రేళ్లు పూర్తయిన తర్వాత అరచేయి మొత్తం ఆక్యుప్రెషర్ చేయండి. అరచేయి ముందు వైపు పూర్తయిన తర్వాత వెనుక వైపు కూడా చేయండి. శరీరం ముందు వైపుకు సంబంధించినవి అరచేయిలో ముందులో ఉంటాయి, శరీరం వెనుక వైపుకు సంబంధించినవి వెనుక వైపు ఉంటాయి అరచేతిలో. కాబట్టి ముందు చేయండి, వెనుక చేయండి. పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టి ప్రెజర్ పెట్టి చేయండి. తర్వాత జాయింట్, తర్వాత కుడి అరచి, ఎడమ అరచి ఎలా అయితే వేళ్ళు అరచి చేశారో అదే విధంగా కుడి అరచి కూడా చేయండి.
ముందు వైపు పొత్తిన తర్వాత వెనుక వైపు కూడా కంప్లీట్ గా చేయండి. ఏది సగం సగం చేయకూడదు, ఏది చేసినా 100% చేయండి సార్. జాయిన్. ఓకే, నెక్స్ట్ చేతులు చిటపట చిక్కించి వాతం తొలగించి ఒకసారి రెండు అరచేతులు పూర్తి స్థాయిలో చైతన్యవంతంగా యాక్టివేట్ అయ్యేటట్టుగా రెండు చేతుల్లో కలిపి నెక్స్ట్ వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఎడమ అరచేయిని ఒడిలో వెళ్ళేలా ఉంచుకోండి. కుడి అరచేయి బొటన వేలుతో కుడి శ్వాసను మూసి ఉంచి ఎడమ శ్వాస ద్వారా గాలిని బయటికి నెడుతూ కళ్ళు మూసుకొని నోటిని తెరవకుండా చంద్ర నాడీ శోధన చేయండి. కళ్ళు మూసుకొని వెన్నుముక నిటారుగా పెట్టి ఎడమ శ్వాస రంధ్రాన్ని శుద్ధి చేయండి. నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి బయటకు వస్తూ ఉండాలి. శ్వాస ఫోర్స్ గా బయటికి రావాలి. నాభి కదులుతూ ఉండాలి. చంద్రనాడి కళ్ళు మూసుకొని చేయండి. నోటిని తెరవకండి. వెన్నుముక నిటారు ఉంచండి. శరీరాన్ని తేలిగ్గా ఉంచండి. శరీరంలో ఉన్నటువంటి అదనపు వేడిని తొలగిస్తుంది. చంద్రనాడి 20 నుండి 25 సార్లు చేసిన తర్వాత ఆపండి. స్లోగా తగ్గించండి. నెమ్మదిగా రేలు మార్చండి. చిటికెన రేలుతో ఎడమ శ్వాస రంధ్రాన్ని మూసి కుడి శ్వాస రంధ్రాన్ని తెరిచి కుడి శ్వాస రంధ్రాన్ని అనగా సూర్యనాడిని శుద్ధి చేయండి. స్టార్ట్. ఫోర్స్ గా కుడి శ్వాస రంధ్రాన్ని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ శ్వాస మాత్రం ఫోర్స్ గా బయటకు వచ్చేటట్టుగా సూర్య నాడీ శోధన చేయండి. ప్రాణశక్తి పెరుగుతుంది. బాడీలో టెంపరేచర్ ను తగ్గించేది చంద్రనాడి, టెంపరేచర్ ను పెంచేది సూర్యనాడి. రెండు శ్వాస రంధ్రాలు కనుక సమానంగా పనిచేస్తే బాడీలో ఉండాల్సినటువంటి 98.4 ఫారెన్ డిగ్రీస్ టెంపరేచర్ సమానంగా కొనసాగుతుంది. నెమ్మదిగా తగ్గించాలి. ఒక నిమిషం మౌనంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకుంటూ నోటి ద్వారా గాలిని బయటికి ఊదుతూ క్యాండిల్ బ్రీతింగ్ చేయండి. ముక్కు ద్వారా తీసుకోండి, నోటి ద్వారా ఊదండి. గొట్టాన్ని ఎలా అయితే ఊదుతామో అలా కంటిన్యూగా క్యాండిల్ ని ఆర్పడానికి ఊదినట్టుగా ఫోర్స్ గా ఊదండి. క్యాండిల్ బ్రీతింగ్. హీట్ బయటికి రావాలి.
చెడు శక్తి బయటికి రావాలి. గట్టిగా ముక్కు ద్వారా తీసుకోవటం, నోటి ద్వారా ఊదటం. నెమ్మదిగా తగ్గించండి. శ్వాస విన్యాస. అందరు నాతో పాటు ఉంటారని చెప్పండి. చెప్పండి అందరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. జై గురుదేవ్. బయటకు చేతులు ప్రారంభం చేసుకొని తల ముందు పెట్టుకొని నెమ్మదిగా బయటకు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరు లేచింది వ్యాయామాలు చేద్దాం. రెండు కాళ్ళు దగ్గర ఉంచుకోండి. రెండు చేతులు ఉంచండి. సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు. కంటి ఆరోగ్యం కోసం ఫస్ట్ మనం కంటి ఎక్సర్సైజ్ చేద్దాం. కంటిలో శుక్లాలు ఉన్న వాళ్ళు, కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. ఫస్ట్ నల్లటి కనుగుడ్డు పైకి క్రిందికి కదిలిస్తూ నింగిని నేలను చూడండి. అప్ డౌన్, అప్ డౌన్ కంటిన్యూగా చేయండి. కనుగుడ్లు మాత్రమే కదలాలి, శరీరం కదలకూడదు. నల్లటి కనుగుడ్లు పైకి క్రిందికి కదిలించండి. నెక్స్ట్ లెఫ్ట్ రైట్, ఎడమకి కుడికి. ఎడమ వైపు చూడండి, కుడి వైపు చూడండి. నల్లటి కనుగుడ్లను ఎడమకి కుడికి తిప్పండి. స్లోగా. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి కనుగుడ్డును ఉండ్రగా తిప్పండి. సైకిల్ చక్రం లాగా తిరగాలి. నల్లటి కనుగుడ్డు ఉండ్రగా సైకిల్ చక్రం లాగా తిప్పండి.
స్లోగా. రివర్స్ లో క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్. రివర్స్ లో నల్లటి కన్నీటిలో ఉండగా నెక్స్ట్ నెక్ రొటేషన్, మెడ ఎక్సర్సైజ్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు సెరిబ్రల్ స్పైనైటిస్ చేయకండి. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకొని కళ్ళు నెమ్మదిగా గుండ్రగా తిప్పండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి శరీరం మీద పూర్తిగా వ్యాయామం మీద మనసును నిమగ్నం చేసి మెడ ఎక్సర్సైజ్ చేయాలి. అతి స్లో వద్దు, అతి స్పీడ్ వద్దు, మీడియంగా చేయండి. స్లోగా ఉండద్దు, స్పీడ్ గా ఉండదు, మీడియంగా చేయడం మంచిది. రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండగా తిప్పండి. నెక్స్ట్ రెండు కాళ్ళ దగ్గర ఉంచుకోండి. రెండు చేతులను కిందగా భుజాల పైన ఉంచండి. నా వాయిస్ అందరికీ స్పష్టంగా వినిపిస్తుందా? అర్థమవుతుంది కదా అందరికి? షోల్డర్ రొటేషన్, భుజాలను గుండ్రగా ముందుకు తిప్పండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టి చేయండి. వ్యాయామంతో పాటు ధ్యానం జరగాలి. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. ముందుకు గుండ్రగా తిప్పండి, నెమ్మదిగా గుండ్రగా తిప్పండి. షోల్డర్ రొటేషన్, ఛాతీ కదలాలి, వీపు కదులుతూ ఉండాలి. పూర్తి స్థాయి 100% చేయండి. రివర్స్ వెనుక వైపు. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్. రెండు చేతులు ముందుకి, పైకి, క్రిందికి పూర్తిగా డాప్ చేయండి. కమాన్ కంటిన్యూ. రెండు చేతులు నెక్స్ట్ రెండు కాళ్ళ అడుగు దూరం గ్యాప్. రెండు చేతులు ఛాతీ మధ్యలో ఉంచండి. భుజాలు మోచేతులు సమానంగా ఉంచండి. కాళ్ళు రెండు అడుగు దూరం ఉంచుకోవాలి. చూడండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ కి రైట్ కి శరీరాన్ని చేయండి. నడుము నొప్పి చేయండి. పూర్తిగా ఎడమ వైపు శరీరాన్ని ఎడమ మోచేతులు కానీ కుడి వైపు
స్థాయిలో ఒక 10 times చేయండి. స్లోగా చేయండి. వాళ్ళు స్పీడ్. ఓకే, నెక్స్ట్ 2 కాళ్ళ దగ్గర 2 చేతులు ఉంచండి. నడుము ఎక్సర్సైజ్. నడుమును నిదానంగా గుండ్రగా తిప్పండి. పొట్టలోని అవయవాలన్నీ కదిలేటట్లుగా వెన్నుబాము యొక్క వెన్ను పూసలన్నీ 100% రౌండ్ గా తిప్పండి. స్లోగా, తొందర ఏమీ లేదు. సాధనకు సరిపడా సమయం ఉంది. చేసేటప్పుడు ఆలోచన, మనసు, అంతా శరీరం పైన, సాధన పై నుంచి పెట్టి చేయాలి. సాధనలో మనసు నిలకడగా ఉండాలి. ఏకాగ్రతతోనే సాధన చేయాలి. భౌతిక సాధనే అంతర్ముఖ సాధనంగా మారుతుంది. రివర్స్, ఆపోజిట్ డైరెక్షన్ లో గుండ్రగా తిప్పండి. రెండు చేతులు ముందుకు రావండి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఆయాసము, హార్ట్ ప్రాబ్లం వాళ్ళు చేయకండి. హాఫ్ సిట్టింగ్, సగం కూర్చొని మెల్లగా లేవండి. శ్వాసని గమనిస్తూ, కూర్చునేటప్పుడు శ్వాసిస్తూ, నిలబడేటప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా చేయండి. నెక్స్ట్, 2 కాళ్ళ దగ్గర వేసుకోండి. 2 చేతులు మోకాళ్ళ పోయించండి. మోకాళ్ళు అరిగిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్న వాళ్ళు చేయకండి. నెమ్మదిగా మోకాళ్ళను నిదానంగా గుండ్రగా తిప్పాలి. స్లోగా. సాధన స్మూత్ గా, సాఫ్ట్ గా చేయండి. రఫ్ గా చేయకూడదు, హార్డ్ గా ఉన్నాం. రివర్స్. నెక్స్ట్, 2 చేతులు ఉంచండి. ఎడమ కాళ్ళు పైకి లేపండి. ఎడమ పాదాన్ని గుండ్రగా తిప్పండి. ఫుట్ రొటేషన్. రివర్స్ లో కూడా చేయండి. ముందుకి మరియు పాదం వెనుకకి. పూర్తిగా చేసిన తర్వాత ఎడమ పాదం ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా కుడి పాదం కూడా చేయండి. రివర్స్ లో బొటన వేలుతో భూమి మీద 0 గీస్తున్నట్టుగా పాదాన్ని మెల్లగా గుండ్రగా తిప్పండి.
కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు పూర్తిగా దగ్గరికి మడిచి వదిలేయండి. కాలు యొక్క సయాటిక నడుముపై ఉన్న వాళ్ళు చేయాలి. మోకాలు మడిచి వదిలేయాలి. అలాగే కుడి కాలు, మోకాలను దగ్గరికి కాలు మడిచి వదిలేసేయండి. ఫోర్స్ ఉండదు, నెమ్మదిగా ఈజీగా. మనం చేసేదంతా నరాలు సాఫ్ కావడానికి, రక్త ప్రసరణ పెరగడానికి. కండరాలు తేలిక ఉంటే వాతం శరీరంలో తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఎడమ చిత్తాలను పట్టుకొని కుడిచేపు పూర్తిగా పైకి లేపాలి. రివర్స్ స్లోగా కానీ స్పీడ్గా కానీ కంటిన్యూగా చేయండి. ఒకసారి రెండు చేతులు కలిపి గట్టిగా పట్టుకోండి. చెప్పులు కొట్టేటప్పుడు రెండు చేతులు కలవాలి, గట్టిగా కొట్టాలి, తిప్పుతూ కొట్టాలి. ఎందుకంటే అవయవాల మొత్తం అరిచేట్టు. ఇది ఎంత యాక్టివేట్ అయితే బాడీ ఎంత యాక్టివేట్. ఓకే, జై గురు. నెక్స్ట్ మరొక మంచి శక్తివంతమైన ఎక్సర్సైజ్. బొటలో ఇలా ప్రపంచపెట్టి పట్టుకోండి. ఫుల్ సిట్టింగ్ ఎక్సర్సైజ్. మోకాళ్ళ నొప్పులు ఉన్నా, నడుము నొప్పులు ఉన్నా, మెన్సెస్ లో ఉన్నా, ఆస్తమా ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా చేయకండి. ఓకే, చేసిన 50% కన్నా తక్కువే చేయండి. మిగతా వాళ్ళందరూ 100% నాతో పాటు చేయండి. పూర్తిగా కూర్చోలేవాలి. ఫుల్ సిట్టింగ్. శ్వాసిస్తూ కూర్చోవాలి, శ్వాస వదులుతూ నిలబడాలి. కళ్ళు మూసుకొనే చేయాలి. స్లోగా అయినా చేయండి, స్పీడ్గా అయినా చేయండి, మీ ఇష్టం. కానీ మీ శరీరానికి, మీ శక్తికి, మీ ఆరోగ్యానికి సరిపడా చేయాలి. మీ శక్తిని, మీ వయసును, మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటూ చేయండి. ఇది చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది, వాతాన్ని తొలగిస్తుంది, రక్త ప్రసరణ పెంచుతుంది, ఎనర్జీని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది బాడీకి అంతటి. డైజెషన్ పవర్ పెరుగుతుంది. వెన్నుబాము, పొట్ట, శరీరము, శ్వాస తేలిపోతుంది. ఓకే, రైట్. మరొకసారి ఫింగర్స్, బ్రెయిన్. కూర్చున్న వాళ్ళైనా చేయొచ్చు, పెద్దవాళ్ళు. నిలబడి చేసేవి అందరు చేసుకుంటున్నప్పటికీ ఎవరైనా కూర్చుని నిలబడి చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చుని ప్రక్రియ చేయండి. ఖాళీగా ఉండేదానికన్నా, అవసరం లేని దానికన్నా, ఎక్కువ నిద్రపోయేదానికన్నా లేచి ఎంతో కొంత సాధన చేస్తే ఉపయోగం తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, పిడికిళ్ళు, పిడికిళ్ళు, పిడికిళ్ళు అరచేతులకి, హార్ట్కి అవినాభావ సంబంధం ఉంది. గట్టిగా మీ బలం ఉన్నంత పిడికిళ్ళు దగ్గరికి పట్టు వదిలేయండి. చూడండి, మీరు బలంగా పిడికిళ్ళు పట్టు వదిలేయడం ద్వారా హార్ట్ లో స్పందన కలుగుతూ ఉంటుంది. హార్ట్ మీద ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఓకే, నెక్స్ట్ పిడికిళ్ళు పట్టుకొని
జాయింట్స్ చెప్పండి మీకు ఈజీగా అందరూ ఎవరైనా చేయండి కండరాలు నరాలు కీళ్ళు మొత్తం క్లీన్ అవుతాయి వీక్నెస్ ఇస్ డెత్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ బలహీనంగా బద్ధకంగా బతకడమే బ్రతుకుంటే మరణించడం బలంగా చైతన్యంగా బతకడమే మరణించిన తర్వాత కూడా బ్రతికే జీవితాన్ని కొనసాగించడం రైట్ నెక్స్ట్ హ్యాండ్స్ కళ్ళు మూసుకొని ఇది చాలా బాగా చేయండి చేతులకు బాగా శక్తిని పెంచుతుంది హ్యాండ్స్ పవర్లు పెంచుతుంది హ్యాండ్స్ పవర్ చాలా అవసరం ఎవరి వయసుని బట్టి శక్తిని బట్టి ఎలా చేయగలిగితే అలా ఎంత చేయగలిగితే అంత మీ ఓపుకున్నంత మీ శక్తి ఉన్నంత సాధన చేయండి చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అన్నారు రెండు కాళ్ళ దగ్గర ఉంచుకోండి బ్యాక్ టు ఫ్రంట్ బెండింగ్ ఎక్సర్సైజ్ ముందు వస్తూ వదిలేయండి ఎత్తుందా నెక్స్ట్ అరచేతులు పాదాలకు తాకేటట్టుగా బాడీని పంపింగ్ చేయండి పొట్ట మీద నడుం మీద మోకాళ్ళ మీద బాగా సాధన జరుగుతుంది అరచేతులు పాదాలకు కొన్ని ప్రక్రియలు కష్టంగా ఉన్నా బలంగా ఉన్నా చేయలేని పెద్దవాళ్ళు చేయకపోయినా పర్లేదు మిగతా వాళ్ళందరూ చేయగలిగిన వాళ్ళన్నీ చేయండి అన్ని చేయగలిగిన సులభమైన అందరూ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ లాస్ట్ వస్తున్నాం రెండు చేతులు జతగా కలిపి బోర్లించండి బాడీని పైకి లేపుతూ పాదాల వేళ్ల మీద అరచేతులు ఆకాశానికి చూపిస్తూ పైకి లేపండి సాగదీయండి స్ట్రెచ్ డౌన్ ఇలా పైకి లేస్తూ శ్వాసించండి కిందికి వస్తూ వదిలేయండి అమ్మ ఓకే ఇలా పైకి లేచినప్పుడు కళ్ళతో పైకి చూడండి ఏకాగ్రత పెరుగుతుంది స్ట్రైట్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ వైపు మరియు కుడి వైపు రెండు కాళ్ళు అడుగు దూరం ఉంచుకోండి రెండు చేతులు రెండు జతగా కలుపుకోండి తల వెనుక ఉంచుకోండి లెఫ్ట్ కి రైట్ కి శరీరాన్ని చెప్పండి
కాళ్ళు 2 అడుగుల దూరంలో ఉంచండి. కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సైడ్ బెండింగ్. లెఫ్ట్ కి ఇలా ఉంచండి, రైట్ కి వంచండి. ఒక చెయ్యి కాలు మీద, ఒక చెయ్యి తల పై నుంచి పూర్తిగా సైడ్ కి వంచండి. ఎంత చేయగలిగితే అంత 100% చేసే ప్రయత్నం చేయండి. కష్టే ఫలి. కష్టపడకుండా ఫలితం రాదు. కష్టపడకుండా వచ్చిన ఫలితం ఉపయోగపడదు, మేలు చేయదు, నిలబడదు. శారీరకంగా ఎంత కష్టపడితే మానసికంగా అంత విశ్రాంతిని అనుభవిస్తుంది. రెండు కాళ్ళు పూర్తిగా దూరం ఉంచండి. మీ కాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఇవ్వగలిగితే అంత పూర్తి స్థాయిలో గ్యాప్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక చెయ్యి పాదం మీద, ఒక చెయ్యి రివర్స్ లో పైకి. కమాన్, ఆల్టర్నేట్ గా చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. కంటిన్యూ చేయండి. స్లో చేసినా పర్లేదు, స్పీడ్ చేసినా పర్లేదు. మీ ఇంట్రెస్ట్, మీ ఎనర్జీ ఎలా చేయగలిగితే అలా చేయాలి. శ్వాస మీద దృష్టి ఇచ్చండి. చాలా. నెక్స్ట్ పంపింగ్. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ గొంతు ద్వారా శబ్దం చేస్తూ వదులుతూ బాడీని పంపింగ్ చేయండి. అరచేతులు నేల దాకా. కమాన్ చేయండి. ఒత్తిడి తగ్గాలి, మానసిక ఒత్తిడి పోవాలి. మైండ్ తేలికవుతేనే శరీరంలో పూర్తి మార్పు వస్తుంది. ఓకే, చాలు. నెక్స్ట్ రిలాక్స్. చేతులు నేల మీద పెట్టి తలను బంద్ చేసి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి. హార్ట్ ప్రాబ్లం, ఆస్తమా ఉన్న వాళ్ళు, వీక్ గా ఉన్న వాళ్ళు ఇది చేయకండి. భూమికాసనం ముఖ్యంగా బీపీకి 100% పనిచేసే అద్భుతమైన ఆసనం. శ్వాసను గమనిస్తూ తీసుకున్న వదులుతూ ఉండండి. పూర్తి వ్యవస్థ మొత్తం కంట్రోల్కి రావాలి. శ్వాస, ఆలోచన, మనసు మొత్తం కంట్రోల్కి రావాలి. అప్పటిదాకా లేవాలి. బాడీని ఆపకండి, పూర్తి వదిలేయాలి. ఇది చేతులు మాత్రమే నేల మీద సపోర్ట్. బాడీ అంతా తేలిక కంప్లీట్ గా బెండ్ అయి ఉండాలి. చాలా అనుకున్నట్లేదు. ఎనర్జీ బ్రెయిన్కి రావాలి. నార్మల్ స్థితికి రండి. అందరూ ఒకసారి చెప్పండి, జై గురుదేవ్, జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక నిమిషం కూర్చొని 2 చేతులు ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతిగా కూర్చోండి.
విశ్రాంతి తర్వాత కూర్చునే ఆసనాలు, ముగింపు ప్రాణాయామం చేద్దాము. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఖాళీ టైంలోనే రాగలిగిన వాళ్ళు వెళ్ళండి. మీకు అవసరం లేని వాళ్ళందరూ కళ్ళు మూసుకొని వెన్ను ముద్ద నిటారం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ రిలాక్స్. ఆకులు ఇచ్చింది ఎవరు? చిక్కి మొగ్గలుండి ఆకులు ఇచ్చింది. నమస్కారం. అందరూ చెప్పండి. ఇక్కడ ఓంకారం కూడా గొప్ప విశిష్టమైన సాధన. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై గురు. అందరూ ఎడమ మోకాలు నిలబెట్టండి. రెండు చేతుల యొక్క రోళ్లతో పాదం క్రింది భాగాన్ని గట్టిగా ఒత్తిడి చేస్తూ గోర్లతో ఉంచుతూ పాదం ఆకి ప్రెజర్ చేయండి. పాదం యొక్క వ్రేళ్ళు, అరిపాదం మధ్య భాగం, అరిపాదం యొక్క మడిమ పూర్తిగా ఒత్తిడి పెట్టి ఆకి ప్రెజర్ చేయండి. అందరు చేయొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. మన పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పారు తప్ప ఆర్థికం మహాభాగ్యం అని చెప్పలేదు, అధికారం మహాభాగ్యం అని చెప్పలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్నింటి పరంగా ఎదగాలి, జీవించాలి. రెండు చేతుల బొటనవేళ్లతో పాదం పైన కూడా చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆలోచన మనసు ఎలా ఉంటే మనం అదే మార్గంలో జీవిస్తాం. యోగా ద్వారా ఆలోచన గాడిలో పెడుతుంది, మనసు సరైన మార్గంలోకి వస్తుంది, భావాలు సంస్కారాలు మారిపోతాయి. యోగా ద్వారా వచ్చినంత మార్పు మనిషిలో వేరే ఏ మార్గం ద్వారా రాదు. నెక్స్ట్, కుడిపాదం యొక్క అరిపాదం ఒత్తిడి పెట్టాలి. పైపైన చేయడం వేరు సాధన, 100% చేయడం వేరు. 100% శ్రద్ధ పెట్టి చేయండి. గోర్లతో పాదాన్ని గట్టిగా గుచ్చాలి. అరిపాదాన్ని
ఈ గంట సేపు చేసే సాధన రోజంతా మనకు చైతన్యాన్ని ఇవ్వాలి. ఓకే, పైన నెక్స్ట్ రెండు పాదాలు జత కలపండి. రెండు చేతులతో పాదాలు పట్టుకోండి, మోకాళ్ళు అడిచండి. కాళ్ళ రక్త ప్రసరణలోని ఒడిదుడుకులు సరవుతాయి. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు రావు. లావుగా ఉన్న కాళ్ళు కానీ టైస్ తొడలు కానీ సన్నబడతాయి. కమాన్, ఓకే. నెక్స్ట్ ఎడమ కాలు క్రింద, ఎడమ కాలు పైన కుడి కాలు వేసుకోండి. ఎడమ కాలు కింద, ఎడమ కాలు పైన కుడి కాలు చూసుకోండి. ఓకే, ఇది సిద్ధాసనం. ఎప్పుడు మనం కింద కూర్చున్నా కూడా ఈ సిద్ధాసనంలో కూర్చోవాలి. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే ఇది సంకల్ప సిద్ధిని పెంచుతుంది కాబట్టి దీన్ని సిద్ధాసనం అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండు చేతుల నుంచి కళ్ళు మూసుకోండి. నమస్కారం అంటే మనం సాధన ప్రారంభంలో, సాధన చివరిలో ప్రార్థన చేసేటప్పుడు, శాంతి మంత్రం చెప్పేటప్పుడు ఈ సిద్ధాసనంలో రెండు చేతులు జోడించి ఇలా నమస్కార ముద్రలో ఉండి మాత్రమే చెప్పాలి. ఎలా పడితే అలా ఉండకూడదు, చూడకూడదు, ఎట్లా పడితే అట్లా పాల్గొనకూడదు. యోగా అంటే నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఓకే, జై గురుదేవ్. నెక్స్ట్ తర్వాత ఇది సిద్ధాసనం. సిద్ధాసనం తర్వాత అర్ధ పద్మాసనం. కుడి కాలును పూర్తిగా ఎడమ కాలు పైకి, కుడి పాదాన్ని ఎక్కించాలి. ఎడమ పాదాన్ని కుడి కాలు క్రింద ఉంచాలి. అర్ధ పద్మాసనం. నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానముద్ర. రెండర చేతుల జ్ఞానముద్రను తీసుకోండి. చూపుడు వేలు చివర, బొటన వేలు చివర, 3 వేలు నీటారు. ఇలా మోకాళ్ళ చివర వెళ్ళకి. ఓకే, ఇది యోగం. కళ్ళు మూస్తాం. ఇది ధ్యానం చేసేటప్పుడు ఇలా కూర్చోవచ్చు, లేదా ఏదైనా జపం చేసుకునేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు, మంత్రాన్ని చాంటింగ్ చేసేటప్పుడు ఈ యోగ ముద్రలో కూర్చొని చేస్తే ఫలితం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవి మీకు బేసిక్స్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. యోగ ముద్ర. ఓకే, నెక్స్ట్ తర్వాత పద్మాసనం. కింద ఉన్న రెండో కాలు, ఎడమ కాళ్ళు పూర్తిగా పైకి ఎక్కించాలి. పద్మాసనం. ఒకవైపు కాలు కింద ఏమైనా గ్యాప్ వస్తే చిన్న గుడ్డ లాంటిది కానీ, లేదా టవల్ కానీ, పల్చటి దిండు కానీ పెట్టుకోవచ్చు. అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. రెండు చేతులు ఇలా వేళ్లలో వేళ్ళు కలపండి. ధ్యానం ముద్ర. రెండు కాళ్ళ మీద ఉంచండి. కళ్ళు మూసుకోండి. శక్తివంతమైనటువంటి ధ్యాన స్థితి. ఇంత మంచి పోచర్ ఇంకోటి లేదు. దీని మించింది అద్భుతమైనటువంటి ధ్యానం యొక్క పోచర్. ఈ పోచర్ లో కూర్చుంటే 100కు 100% ధ్యానం కుదురుతుంది. ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది. లింగభావమును బలోపేతం చేస్తూ శక్తిని మొత్తం ఊర్ధ్వముఖంగా చక్రాల పరంగా సహస్రారం వైపు ప్రయాణం చేయిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు పద్మాసనాన్ని తీసేయండి.
మీకు ఎవరికి కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా, సిద్ధాసనం పడకపోయినా, పద్మాసనం పడకపోయినా, పద్మాసనం పడకపోయినా, మీరు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కానీ లేదా ఖాళీగా ఉన్నప్పుడు కానీ కింద కూర్చొని అప్పుడప్పుడు మీరు రెండు పాదాలు కలిపి రెండు కాళ్ళను ఆడిస్తూ చేసినటువంటి ఇంతకుముందు చేసిన సీతాకోక చిలుకాసనం, బటర్ఫ్లై ఆసనం అంటారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఈ కాళ్ళు మొత్తం సరవుతూ మనకు కింద కూర్చోవడానికి ఎక్కువసేపు శరీరానికి సహకరించడమే కాకుండా కూర్చునే ఆసనాలు కూడా పడతాయి. ఓకే, జై గురుదేవ్. తర్వాత మరొక మంచి అద్భుతమైన ఆసనం వజ్రాసనం. కమాన్, వజ్రాసనంలోకి రండి. మోకాళ్ళ మధ్య మోకాళ్ళ మీద ఇలా కాళ్ళ మీద కూర్చోండి. ఓకేనా? మోకాళ్ళ చివరన 4 వేళ్ల గ్యాప్ వచ్చింది. చూడండి, 4 ఫింగర్స్ గ్యాప్ ఉంది. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఓకే, పొట్ట ఛాతి సమానంగా వచ్చాడు చూసుకోండి, ఇది సమానంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వెన్ను భాగం నిటారుగా పెట్టండి. స్టిక్ నిలబెట్టినట్టు ఉండాలి. బ్యాక్ బోన్ కర్ర నిలబెడితే ఎలా ఉంటుందో వెన్ను భాగం అలా ఉండాలి. అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫిట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ముందుకు వచ్చాడు. తర్వాత సైడ్ వచ్చాడు. చూడండి, మోకాలు ఇలా మడిచున్న ముందు ఇలా మధ్యకు వచ్చేపాటికి పాదం యొక్క కీలు పూర్తిగా దుప్పటి మీద ఉండాలండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పాదాన్ని నిలబెడతారు. ఇలా నిలబెట్టి కూర్చోకూడదండి, పాదాన్ని పడుకోబెట్టాలి. పాదం యొక్క మడిమ జాయింట్ దుప్పటి మీద ఉండాలి. ఓకేనా? రెండు పాదాల మధ్యలో సీటు కూర్చొని ఉండాలి. చూసుకోండి, సైడ్ కి ఇలా పూర్తిగా పాదం యొక్క చీలమండలం నేల కాని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఆన్ ఉండడం ద్వారా మీకు బాడీ కరెక్ట్ గా నిలబడగలుగుతుంది. పోస్చర్ ఫిక్స్ గా కూర్చుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి, పాదాల కూర్చోబెట్టి రెండు పాదాల మడమలు విడిది, పాదాల మడమల మధ్యలో కూర్చోండి. సేమ్ రైట్ సైడ్ ఎలా చూపించాలో లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా చీలమండలం నేల మీద ఉండి పాదం పడుకొని ఉండి మోకాలు ఇదే విధంగా ఉండాలి. ఓకే, ఇలా కూర్చోవడం ద్వారా ఈ కీళ్ళ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే ఆ నొప్పిని తొలగించుకోవడానికి మనం మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. అదే పిడికిలి పద్ధతి. రెండు చేతులు బొటన వేలు లోపలికి నుంచి అరచేతులు పిడికిలి చేయండి. మోకాళ్ళ కడుగు దూరంలో శరీరాన్ని ముందుకు తీసుకొచ్చి తలను పైకెత్తి కాళ్ళు పాదాలు కదలు. కాళ్ళు నొప్పులు ముందుకు పోయేటట్లుగా పాదాలు గుండ్రగా తిప్పండి. రెండు కాళ్ళను కదిలించుకోండి. పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత స్థానంలో వజ్రాసనంలో కూర్చోండి. ఓకేనా? నెక్స్ట్ ఇలా వజ్రాసనంలో కూర్చునేటప్పుడు ఈ కాళ్ళు మడత పెట్టి పాదం యొక్క కీళ్ళ మీద కూర్చోవడం ద్వారా ఈ పాదం చీల మండలం దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి రాకుండా ఉండడం కోసం ఇగో ఒక మందపాటి టర్కీ టవల్ ఇలా కండలాగా మెత్తగా చేసుకొని పాదాల యొక్క కీళ్ళ కింద పెట్టుకోండి. ఇలా ఎత్తుగా మెత్తగా పెట్టుకోవడం ద్వారా నొప్పి రాదు. కొంతవరకు కూర్చోలేని వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఎక్కువసేపు కూర్చొని సాధన చేసుకోవచ్చు, నొప్పి రాదు. ఓకే, బయటకు వచ్చేటప్పుడు వజ్రాసనం నుంచి నియమాలు పాటిస్తూ బొటన వేలు లోపలికి ఉంచుకొని పిడికిళ్ళు పట్టుకొని మళ్ళీ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ కాకుండా వజ్రాసనం నుంచి బయటికి రాకూడదు, నష్టం జరుగుతుంది. నియమాలు పాటిస్తూ రావడం ద్వారా ఇలా కూర్చున్న తర్వాత వెనుకకు వచ్చి పక్కకి ఇలా కూర్చొని వజ్రాసనం నుంచి పూర్తిగా బయటకు
ఓకేనా? కాస్త కొంచెం కాలు కదిలించుకోండి. రెండు చేతులతో కాస్త పాదం నుంచి పై వరకు కాలు మొత్తం ఇలా మసాజ్ చేయండి. సాధన ఏది అసంపూర్ణంగా చెయ్యవద్దు. చేయగలిగినంత వరకు సంపూర్ణంగా చేయండి. సంతృప్తి పడాలి. సంతృప్తి లేనిది రానిది అది సాధన కాదు, సత్ఫలితాన్ని. అలాగే కుడి కాదు. ఇప్పుడు సిద్ధాసనం. జై గురుదేవ్. ఓకే, నెక్స్ట్ వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఈ కూర్చునే ఆసనాలలో వాస్తవానికి ఒకసారి మీరు గమనించుకోండి. మనకు శరీరం కంట్రోల్లో ఉండాలన్నా, తీసుకున్న ఆహారం జీర్ణం కావాలన్నా, ఆకలి సరిగా ఉండాలన్నా, భవిష్యత్తులో ఆరోగ్యం బాగుండాలన్నా, మనము నిలబడి తినేదానికన్నా, కుర్చీలో కూర్చొని తినేదానికన్నా కింద కూర్చొని తినడం అనేది చాలా చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా రోజు తినేటటువంటి ఆహారంలో 3 పూటల్లో కనీసం ఒక్క పూట అయినా కుటుంబ సభ్యులందరూ కలిసి కింద కూర్చొని తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కింద కూర్చొని తినేటటువంటి విధానము చాలా చాలా విశిష్టమైంది. దానికోసం మీకు చాలా వివరణ ఇవ్వచ్చు. కాబట్టి మీరు అది అర్థం చేసుకోండి. కింద కూర్చోవడం ద్వారానే మనకు చాలా మేలు జరుగుతుంది, ఆరోగ్యానికి ఉపయోగం ఉంది. నెక్స్ట్, ఈ కింద కూర్చొని మనము చేసే ఈ బటర్ఫ్లై ఆసనం, సీతాకోక చిలుకాసనం, సిద్ధాసనం, అర్ధ పద్మాసనం, పద్మాసనం, ముఖ్యంగా అతి శక్తివంతమైనది వజ్రాసనం. వీటిల్లో కూర్చొని ఉండడం ద్వారా మీ జీవితంలో మీకు కాళ్ళ వాతం రాదు, కాళ్ళ మందం పెరగదు, కాళ్ళ నొప్పులు రావు. ఓకే, అలాగే మొద్దుబారిపోవటము, తిమ్మిర్లు రావటము, కూర్చోలేకపోవటము, కీళ్లు పట్టేయటము, ఇట్లాంటి నరాల యొక్క బలహీనత గాని, మొత్తం బద్ధకం నొప్పులు గాని ఉండవు. కాళ్ళు తేలిగ్గా ఉంటాయి. అలాగే ఎవరైతే కింద కూర్చుంటారో, కూర్చుని చేసే ఈ ఆసనాలు, వజ్రాసనాలు ప్రాక్టీస్ రోజు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఖాళీ ఉన్నప్పుడు అలా కూర్చుంటారో, అటువంటి వాళ్లకు మలమూత్రాలు సాఫ్ ఉంటాయి. మలమూత్రాలు సాఫ్ ఉంటే మనకు 75% జబ్బులు రావు. అంటే మూత్రాశయము, మలాశయము చాలా బాగా పనిచేస్తాయి, శుద్ధి జరుగుతాయి. ఓకే, అలాగే కింద ఈ కూర్చొని చేసే ఆసనాల వల్ల ఆకలి బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అలాగే దీని వలన వెన్నుపాము బలంగా ఉంటుంది. మీకు కింద కూర్చోవడం ద్వారా వెన్నుపాము ఎక్కువగా బలోపేతం అవుతుంది. వెన్నుపాము బలంగా ఉంటే ఫిజికల్ బాడీకి మెయిన్ స్ట్రక్చర్ బ్యాక్ బోనే. బ్యాక్ బోన్ ఎంత బలంగా ఉంటే శరీరానికి అంత శక్తి ఉంటుంది. అందుకే ఎక్కువ కింద కూర్చొని ఈ ఆసనాలు చేసి మీ వజ్రాసనం కూర్చునే ప్రయత్నం చేయండి వెన్నుపాము. అలాగే వెన్నుపాము నుంచి పైకి ఉన్నటువంటి సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇది యాక్టివ్ గా పనిచేస్తే బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది, బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే, తగ్గుతున్నది ఏంటంటే అదే జ్ఞాపక శక్తి పడిపోవడం, మర్చిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మనసు చంచలత్వం కావడం, నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని, ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. అట్లాంటివన్నీ మన నుంచి మనం కోల్పోయిన స్వాధీనం చేసుకోవాలంటే ఈ సాధన తప్పనిసరిగా శ్రద్ధగా మనసు పెట్టి ప్రశాంతంగా చేయండి. ఓకే, జై గురుదేవ్. అందుకే కింద కూర్చోవడానికి, కింద కూర్చొని చేసే ఆసనాలకు కొంత సమయం కేటాయించి మీరు చేస్తూ మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పనిసరిగా అలవాటు చేయండి. జై గురుదేవ్. ఒక్కసారి చైతన్యంగా
నేను చప్పట్లు కొట్టిస్తున్నది కేవలం మనం చైతన్యంగా ఉండడానికి, అవేర్నెస్, ఏకాగ్రత పెరగడానికి, ఎవరికి కృతజ్ఞత కాదు, ఉత్సాహం ప్రోత్సాహం కోసం కాదు, మనకు మనం చైతన్యవంతం కావడానికే, యాక్టివ్ గా సాధనలో పాల్గొనడానికి మాత్రమే నేను చప్పట్లు కొట్టిస్తున్నాను. వేరే రకంగా అనుకోవద్దు. ఏది చేయించినా 100% చెయ్యండి. ఓకే, జై గురుదేవ్. రైట్, చివరికి వచ్చాము. మరి కొద్దిసేపట్లో ఈ రోజు సాధనను ముగించుకుందాం. ఇప్పుడు మనం సిద్ధాసనంలో ఉన్నాం. వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. మనం ఫస్ట్ సాధన ప్రారంభించేటప్పుడు మనం ప్రార్థన చేసి ఆక్యుప్రెజర్తో పాటు నాడీ శోధన ప్రాణాయామం చేసాం. అదే చంద్రనాడి మరియు సూర్యనాడి ప్రాణాయామం. ఓకే, ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మరింత డెప్త్ గా చేద్దాం. ఓకే, ఎడమ చేయిని ఎడమ కాలు మీద ఉంచుకోండి. సాధన మీరు శ్రద్ధగా ముందు పూర్తిగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. పూర్తిగా అర్థమైన తర్వాత నేను చెయ్యమని చెప్పినప్పుడే, ఆదేశించినప్పుడే అందరూ కలిపి మధ్య మధ్యలో ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దయచేసి చెయ్యవద్దు. ఒక శిక్షణ అన్నప్పుడు అందరం ఒకే పద్ధతిగా నడుచుకుందాం. ఓకే, ఎడమ చేయి ఎడమ కాలికి ఉంచుకోవాలి. వెన్నుముక నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి. కుడి చేయి బొటన వేలుతో కుడి శ్వాసను మూసివించాలి. ఓకే, ఇది పోచరండి. చెయ్యకండి, నేను చెప్పేటప్పుడు వినండి, చేసేటప్పుడు చూడండి. నేను చెయ్యమని చెప్పగానే చేయడం ప్రారంభించండి. కాకపోతే పోచర్ చూసుకోండి, సెట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది పోచర్ అండి. ఇలా ఉంచుకొని మెడ నొప్పి ఉన్న వాళ్ళు లాంగ్ బ్రీతింగ్ చంద్రనాడి శోధన, దీర్ఘ శ్వాస చంద్రనాడి శోధన ఎలా చేయాలి చూడండి. ఇది మెడ నొప్పి ఉన్న వాళ్ళ కోసం ఇలా చేయాలండి ప్రాణాయామం. ఇలా ఎడమ ముక్కు ద్వారా ఒక 20-25 సార్లు గాలి తీసుకొని వదలాలి. కళ్ళు నోరు తెరవకూడదు. కేవలం ఎడమ శ్వాస రంధ్రం మాత్రమే 100% పనిచేయాలి, శుద్ధి కావాలి. ఓకే, ఇలా పూర్తి అయిన తర్వాత ఉంగరం వేలుతో ఎడమ శ్వాసను మూసి 2 చూపుడు వేలు మధ్య వేలు మృదుడి పైన ఉంచుకొని కుడి శ్వాసను శ్వాసించి వదలాలి. ఓకే అండి, ఇది అర్థమైంది కదా. ఇది మెడ నొప్పి ఉన్న వాళ్ళ కోసం ఇది చూపించాను. దీన్నే మరింత డెప్త్ గా మెడ నొప్పి లేని వాళ్ళు, సహజంగా నార్మల్ ఉన్న వాళ్ళు చేసే పద్ధతి ఎలా చేయాలి చూడండి. కుడి చేయి బొటన వేలుతో కుడి శ్వాసను మూసి లాంగ్ బ్రీతింగ్ మరింత డెప్త్ గా. ఓకేనా, కేవలం తలను మాత్రమే వెనుకకు వంచుతూ ముక్కు ద్వారా శ్వాసించాలి. తలను మాత్రమే ముందుకు వంచుతూ ముక్కు ద్వారానే వదలాలండి. ఓకే, తలను మాత్రమే బెండ్ చేయాలి తప్ప శరీరాన్ని వంచకూడదు. అలానే ఇలా శరీరాన్ని వంచకండి, కేవలం తల మాత్రమే బెండ్ అవ్వాలి చేసేటప్పుడు. ఓకే, ఇలా ఎడమ శ్వాస 20-25 సార్లు శుద్ధి చేసిన తర్వాత ఉంగరం వేలుతో మళ్ళీ ఎడమ శ్వాసను మూసి 2 వేళ్ళు మృదుపై ఉంచుకొని కుడి శ్వాస సూర్యనాడి. ఓకే అండి, మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రైట్ గా కానీ లేదా తలను బెండ్ చేస్తూ కానీ మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి. నేను చూపిస్తూ ఉంటాను, మీ సాధన మీరు ప్రారంభించండి. కమా. ఎడమ ముక్కు రంధ్రాన్ని 20-25 సార్లు శుద్ధి చేయండి. పెద్దగా చేసేవాళ్ళు. శ్వాస శుద్ధి కావాలి, తేలిక కావాలి, శ్వాస లోతుగా అందాలి, పట్టిగా ఉండకూడదు. శ్వాస సుదీర్ఘంగా జరగాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయండి. కళ్ళు మూసుకొని చేయండి, ఒత్తిడి లేకుండా చేయండి, తేలిగ్గా చేయండి, ఒక ఆటలాగా చేయండి. సాధన ఈజీగా చేయండి, సింపుల్ గా చేయండి, ఎనర్జీ ఖర్చు కాకుండా చేయండి, ప్రశాంతంగా చేయండి, మంచి మార్పు వచ్చినట్టు చేయండి. మనసులో సహనము, సాత్వికత, ఓపిక, విచక్షణ జ్ఞానం పెరిగే విధంగా సాధన జరగాలి. స్లోగా తగ్గించుకోండి, స్లోగా పెంచాలి, మళ్ళీ తగ్గించేటప్పుడు స్లోగా తగ్గించండి. సరిపోయింది అనేంత వరకు చేసుకోవాలి. ఓకే, రైట్, సూపర్. ఇప్పుడు చేయి మార్చకండి, ఎవరు వేలు మార్చండి. ఉంగరం వేలుతో ఎడమ శ్వాస రంధ్రాన్ని ముయ్యండి. చూపుడు వేలు బొటన వేలు మృదుడిపై ఉంచుకోండి. కుడి శ్వాస రంధ్రాన్ని ఇప్పుడు శుద్ధి చేయండి. స్టార్ట్. కమన్.
స్ట్రైట్ గా కానీ బెండింగ్ తో కానీ కంటిన్యూగా చేయండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ఆపుకోవచ్చు. ఓకే, స్లోగా యోగం శ్వాస మీద ధ్యాస. డల్గా ఉన్న వ్యవస్థలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆకలి లేకపోవడంపై ఆకలి పెరుగుతుంది. జీర్ణం కాకుండా ఉన్న పరిస్థితి పూర్తిగా తొలగిపోయి విపరీతంగా జీర్ణశక్తి పెరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మైండ్ సెట్ కానీ, మాట తీరు కానీ, ఆలోచన మనస్తత్వం మారిపోతుంది. యోగా చిత్త వృత్తి నిరోధక అన్నాడు పతంజలి మహర్షి. మెమొరీ కార్డ్ని మొత్తం ఫార్మాట్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, ఫ్రెష్ గా వైట్ పేపర్ లాగా పసిబిడ్డ లాగా తయారు చేస్తుంది మనసు. యోగా సామాన్యమైనది కాదు. యోగాలో చాలా శక్తి ఉంది, అద్భుతమైన. అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతే జీవితంలో జన్మలో సాధన ఎవ్వరు కూడా వదిలేరు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రక్రియ సింహ ప్రాణాయామం. మనలోని ఒత్తిడి తగ్గి, కోపం కరిగి, మానసిక ప్రశాంతతనిచ్చి, మనసు చాలా ఓపికగా మంచి సాత్వికమైన జీవితం ప్రారంభించడానికి, కొనసాగించడానికి సింహ ప్రాణాయామం. కఠినత్వము కాఠిన్యం తొలగిపోతుంది. ఓకే, కళ్ళు మూసుకొని తలను పైకి లేపుతూ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. నోటిని తెరిచి నాలుకను బయట పెట్టి గొంతు ద్వారా శబ్దం చేస్తూ వదలండి. కంటిన్యూగా చేయండి. కమాన్. కమాన్. ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయండి. వేడి బయటికి రావాలి, చెడు శక్తి బయటికి రావాలి, కోపం తెప్పించేటటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి రావాలి. కఠినంగా ఉన్న మనసు సున్నితంగా తయారు కావాలి. బండరాయి లాంటి మనసు ఉండకూడదు, మంచు కొండ లాంటి మనసు తయారు కావాలి. మనసు మంచు కొండలాగా ఉండాలి. సాధన జరగాలి, బాగా చేయాలి. నెమ్మదిగా తగ్గాలి, స్లోగా స్లోగా స్లోగా, కూల్, రిలాక్స్. లాస్ట్ 1 minute శ్వాస మీద ధ్యాసతో 1 నిమిషం 100% ధ్యానం చేయండి. సమయం ఉంటే కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేయించేవాడిని. ఈ రోజు ప్రారంభం జరిగింది కాబట్టి కాస్త సమయం లేటుగా 10 నిమిషాలు ప్రారంభించుకున్నాం. అయినా టైం ప్రకారం క్లోజ్ చేసుకుందాం. రేపు మరింత చక్కగా సాధనతో పాటు ధ్యానము బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రోజు రోజుకి సూపర్ గా ఉంటుంది క్లాసు. సాధన అద్భుతమైన మార్పును కలిగించే విధంగా చాలా చాలా గొప్పదనంగా ఇంట్రెస్ట్ గా చేసుకుంటాం. బాగా శ్వాసలు తీసుకున్నారు.
రెండు చేతులు జోడించి నమస్కారం ముద్రలో ఉండండి. ఓం अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ओम शांति शांति शांतिः ओम शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। सर्वे जना सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु, सुखं भूयात्। जय गुरुदेव। क्लास అయింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మిత్రులందరికీ, లైన్ మిత్రులకు, అలాగే ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock ఈ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. తప్పకుండా ఇంకా మీ కుటుంబ సభ్యులతో పాటుగా రోజుకు మనకు ఏంటంటే ఈరోజు ఫస్ట్ కాబట్టి ఇంకా కొంచెం మనకు గురూజీ గారు వేరే మనకు నిత్య జీవితంలో మనకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా క్లాస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో పాటుగా మీ స్నేహితులకు కూడా తెలియజేసి కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యంగా వచ్చినటువంటి అతిథులు లైన్ సింగంరాజు గారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సింగంరాజు సార్, మీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, 1 నిమిషం. సింగంరాజు గారు సార్ మాట్లాడండి. హలో హలో, వినబడుతుందా? ఎస్ సార్ మాట్లాడండి. వినబడుతుందా? వినబడుతుంది సార్. లైన్ రాజిరెడ్డి గారు, మిగతా లైన్ మిత్రులందరికీ నమస్తే, శుభోదయం. ఈ రోజుల్లో అనేక సమస్యలు సతమతమవుతూ ఒత్తిడితో గురవుతున్నటువంటి ఈ సందర్భంలో మరియు కరోనాతో బాధపడేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు వైరస్ తాకినటువంటి సందర్భంలో యోగా మెడిటేషన్ అనాదిగా వస్తున్నటువంటిది మన అందరం ఎవరు వినలేదు, దాని వైపు ధ్యాస పెట్టలేదు. యోగా మెడిటేషన్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవన్నీ మనం చూసుకుని చేసి కరెక్ట్గా దాన్ని ప్రతిరోజు 1 గంట సేపు టైము యోగాకు, 1 గంట సేపు మెడిటేషన్కు, ఎన్ని పనులున్న 24 గంటలు 2-3 గంటలు మన కోసం చేసుకోకపోతే పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి మనకు అవకాశం ఉండదు. యోగులు, ఋషులు, భారతదేశ సంస్కృతి వారసత్వ సంపద అంతా కూడా ఈ యోగా మెడిటేషన్ మీద ఆధారపడి వస్తూ ఉంటుంది. మరి దీన్ని శాంతి శాంతి అని అందరూ అంటారు. శాంతి ఎలా పొందుతారు? ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికే మాటలు అంటారు. ఏ విధంగా మా ఆరోగ్యం వస్తుంది? శిక్షణ తప్ప ఏమి రాదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన అలవాట్లు, మన పద్ధతులు, మన శిక్షణ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ తిరిగి ఈ వారసత్వ సంపదను, ఈ జ్ఞానాన్ని, ఈ విషయాలన్నీ తెలియజేయడం కొరకు లయన్స్ బాలాజీ నగర్ రాజిరెడ్డి గారు ఈ చొరవ తీసుకుని గురూజీ విశ్వనాథ్ గురూజీ గారు మంచి శిక్ష ఇచ్చేటువంటి వారు రోజు 1 గంట సమయం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యవంతంగా, మానసికంగా ఎదిగి తర్వాత ఈ 2 ఎప్పుడైతే ఎదుగుతాయో భగవత్ సాక్షాత్కారం కొరకు కూడా దారితీస్తుంది. శుభంగా, క్రమశిక్షణగా, ప్రేమతో, బాధ్యతతో అనేక పనులు ఉన్నా కూడా 1 గంట సమయం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ అందరినీ
మరియు రాజిరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మనం విశ్వనాథ్ గురూజీ గారు ఈ సమయం సమయం ఇవ్వకపోయినా మనందరిని ఇంట్లోనే కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూర్చోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం శుభ విజయవంతం కావాలని కూడా ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఇంకా ఎక్కువ ఈ రోజు ఏంటంటే దాదాపు 80 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. రేపటి నుంచి ఎక్కువ మంది అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం సార్. వచ్చిన లైన్ డాక్టర్ ఎమ్మెల్యే రెడ్డి గారు 1 minute. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. యోగా కార్యక్రమం చాలా మంచిగా ఉంది. గురువు గారు చాలా చక్కగా చెప్తున్నారు. దాని యొక్క పొజిషన్స్ ఎట్లుండాలి ఏంటంటే చాలా చక్కగా చెప్తున్నారు. ఈ యొక్క యోగా మెడిటేషన్ హెల్త్ కి చాలా మంచిది. ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం బయటికి పోలేము కాబట్టి ఈ వెబినార్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు కృష్ణ గారికి, రాజిరెడ్డి గారికి, ముఖ్యంగా గురుజీ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, ఇంకా చాలా మంది దీనిలో పాల్గొనాలని కోరుకుంటూ, క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీతో సహా పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీర్ రావు గారు. సుధీర్ రావు గారు. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. యోగా గురుజీ గారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేసిన రాజిరెడ్డి గారికి, అలాగే గారికి, మిగతా యోగా సాధకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, దాదాపుగా 80 మంది సభ్యులు చాలా నిష్ఠతో, చాలా శ్రద్ధతో పాల్గొన్నందుకు వారందరిని అభినందిస్తూ, కొంతమంది మాత్రము ఆడియో వీడియో ఆన్ చేసి పెడుతున్నారు. దాన్ని ముందు జరిగే కార్యక్రమాలు, రేపటి నుంచి జరిగే కార్యక్రమాల్లో ఆడియో వీడియోని వీలైనంత వరకు తగ్గించుకొని గురువు గారి కార్యక్రమం మీద శ్రద్ధను చూపిస్తూ, వారి ప్రతి విషయాన్ని మనం వినే విధంగా వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇది మనం జూమ్ లో చేస్తున్నాము, కెమెరాకి గురువు గారు చాలా దూరంగా ఉంటున్నారు. కొంత వారి మాటలు పూర్తిగా వినాలి అంటే మనం కూడా చాలా జాగ్రత్త. ఇంత మంచి కార్యక్రమంలో లయన్ మిత్రులు, నాన్ లయన్ మిత్రులు, ఎందుకంటే గురువు గారి శిష్యులు కూడా చాలా మంది పాల్గొన్నారు. నేను వాళ్ళ పేర్లు చూస్తున్నాను. వారందరికీ మరీ మళ్ళీ అభినందిస్తూ, రేపటి నుంచి జరిగే కార్యక్రమంలో అందరం నిష్ఠతో మంచిగా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజిరెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. లాస్ట్లీ లైన్ అల్లాడి ప్రవీణ్ గారు, ఆర్సీ గారు, కొరుట్ల నుంచి. ఒక్క నిమిషం మాట్లాడండి. అల్లాడి ప్రవీణ్ గారు. జై గురుదేవ్. జై గురుదేవ్. మనకు ఒక శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కోసం ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా చక్కగా చెప్పి, నేను కొద్దిగా లేట్ జాయిన్ అయినా గానీ చాలా ఎన్నో విషయాలు చాలా బాగా చెప్పారు. రేపటి నుండి అందరు ఇన్ టైంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. నాన్ లైన్ మెంబర్స్ కూడా, లీడర్స్ అందరు కొద్దిగా అన్ని మిగతా గ్రూప్లలో కూడా షేర్ చేసి నాన్ లైన్ మెంబర్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రాజిరెడ్డి సార్, చాలా మంచి ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రసాద్ సార్, ఏమైనా అడ్వైజెస్? ఈడీజీ లైన్ శివప్రసాద్ సార్. ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నారు, ఏమైనా అడ్వైజెస్ ఏమన్నా? ఏం లేదు సార్, ఎందుకంటే ఇంతకు ముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు లయన్స్ అండ్ నాన్ లయన్స్ ని ఎక్కువ పార్టిసిపేట్ చేసేటట్టు ఎంకరేజ్ చేద్దాం మనము. ఎందుకంటే మనకు ఓన్లీ ఈవినింగ్ ఫెలోషిప్ అలవాటు అయింది. మార్నింగ్ ఫెలోషిప్ కనుక అలవాటు అయితే అది చాలా బాగుంటుంది. దాన్ని మాన్య కానీ ఇది మాత్రం మానరు. సో అందరం దీన్ని ఒక పర్సనల్ గా తీసుకొని రేపటి నుండి మాక్సిమం వచ్చేటట్టు మనం ఎంకరేజ్ చేద్దాం. దయచేసి ఇంకేంటంటే స్పీచెస్ తగ్గిద్దాం, మనం మాట్లాడటం తగ్గిద్దాం. ఎక్కువ రేపటి నుంచి ఏం ఉండదు సార్. ఏముంది, డైరెక్ట్ 6 o'clock డైరెక్ట్ మీటింగ్ స్టార్ట్, మన యోగా స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటే 7:30 తర్వాత ఎవరైనా ఉంటే ఒకరిద్దరికి నో ప్రాబ్లం. బట్ స్టార్టింగ్ టైం చేసేసి, ఎందుకంటే తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే సార్. అందుకే మార్నింగ్ 6 o'clock ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుంది క్లాసు. 7:30కి మనం ఎవరైనా మన వాళ్ళు ఉంటే మాట్లాడిస్తాం ఒక 2-3 నిమిషాలు. అవునవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. ఇంతటితో ఈ రోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. రేపటి నుంచి ఇంకేంటంటే మన మిత్రులందరూ కూడా దయచేసి లైన్ మిత్రులు అలాగే నాన్ లైన్ మిత్రులు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే మీకు క్లారిటీ విషయంలో చూసుకున్నట్లయితే మనం దాదాపుగా చాలా బాగుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్లారిటీ విషయంలో ఉన్నట్లయితే మనం కూడా సౌండ్ కానివ్వండి, ఏమన్నా వీడియో కానివ్వండి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎవరైనా చూద్దాం. ఇంకేమైనా సార్ నమస్తే సార్. చెప్పండి సార్ కొంచెం సౌండ్ కొంచెం తక్కువ పడుతుంది సార్. సార్ గురువు గారిది బాగానే వినపడ్డది మాకైతే. మరి ఒకసారి మేము ఫోన్ చూసుకోండి ఒకసారి. ఫుల్ సార్, ఫుల్ ఉంది. మళ్ళీ ఇంకా వేరే ప్లాన్ చేస్తాను, చూస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి. ఇంకెవరైనా ఏమన్నా డౌట్ కానివ్వండి, ఏమన్నా అడ్వైస్ కానివ్వండి. హలో, ఒక డ్రెస్ కోడ్ అండి. అంటే లూజ్ అండ్ టీ షర్ట్ ఉంటే ఇంకా మంచిగా కంఫర్టబుల్ ఉంటుందండి అందరికి. అవునండి, అది బెటర్ అని. అంటే ఎవరు కొంచెం మీరు డైరెక్షన్స్ ఇవ్వాలి దాని గురించి, డ్రెస్ నుంచి. ఎందుకంటే కొంచెం అందరు కూడా జాగ్రత్తగా సార్ చెప్పినట్టుగా, ముఖ్యంగా ఏంటంటే అందరు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మరి బనెన్ మీద లేకపోతే వితౌట్ షర్ట్ ప్యాంట్ లేకుండా చేయకండి. ఎందుకంటే ఇక్కడ అందరం చూస్తున్నాం, ఇంట్లో ఉన్నా కూడా అందరు చూస్తున్నారు మనల్ని. కాబట్టి సార్ చెప్పినట్టుగా కంఫర్ట్ డ్రెస్, నైట్ డ్రెస్ మామూలుగా ఏంటంటే మనం ప్యాంటు కొంచెం ఫ్లెక్సిబుల్ ప్యాంటు, ఫ్లెక్సిబుల్ టీ షర్ట్ తో ఉంటే మనకి ఏంటంటే యోగా చేసుకోవడానికి చాలా బాగుంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా అందరు కూడా రేపటి నుంచి కొంచెం అట్లా రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీబడి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో దీన్ని ముగిద్దాం. రేపు మళ్ళీ 6 o'clock ఎగ్జాక్ట్ మనకి ఏంటంటే 6 o'clock స్టార్ట్ అవుతుంది. మనకు 5:45 నుంచే మనకి ఏంటంటే మనం జాయిన్ కావచ్చు. 5:45కే మనం స్టార్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా 5:45కే జాయిన్ అయ్యి, ప్లస్ అందరు కూడా మ్యూట్ లో ఉంటే బాగుంటది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో విషయాలు బయట మనం చేస్తూ ఉంటే కొంచెం బాగుండేది. కాబట్టి అందరూ కూడా మ్యూట్ చేసుకొని పెట్టుకోండి. 5:45కే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా 5:45కే జాయిన్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. అందరు కూడా ఆన్లైన్ మెంబర్స్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. జై గురుదేవ్. జై గురుదేవ్. థ్యాంక్ యూ. జై గురుదేవ్.